ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ ఫిల్మ్ అయిన ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా అయితే రిలీజ్ అయిపోయింది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ తర్వాత ప్రీక్వెల్ గా రాబోతుంది, సీక్వెల్ కాదు, ఫ్యూరియోసా యొక్క ఆరిజిన్ మీద. ఈ ఫ్రాంచైజ్ టైమ్ లైన్ గురించి, దాంతో పాటు గైడెన్స్ గురించి వీడియోస్ అయితే మన ఛానల్లోని మ్యాడ్ మ్యాక్స్ ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంటే ఫిల్మ్ చూసే ముందు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఆ వీడియోస్ చూస్తే. పోతే ఈ రివ్యూ అనేది నేను ఇంతకు ముందు హాలీవుడ్ ఫ్యాన్స్ అంటే హాలీవుడ్ ని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళ గురించి వాళ్ళని కన్సిడర్ చేసుకుని ఎక్కువగా రివ్యూస్ ఇస్తూ ఉంటాను అనమాట. బట్ ఇవాళ వీడియోలో అలా కాదు. నాన్ హాలీవుడ్ ఆడియన్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా రివ్యూస్ ని ప్రిఫర్ చేస్తున్నారు, కామెంట్స్ లో అడుగుతున్నారు, పైగా ఇన్స్టాగ్రామ్ లో కూడా అడిగారు అనమాట. సో ఇవాళ వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకుని క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఈ రివ్యూలో చెప్పబోతున్నాను. అఫ్ కోర్స్ ప్రతిసారి రెగ్యులర్ ఆడియన్స్ ని మెన్షన్ చేస్తాను, కానీ ఇవాళ క్లియర్ గా వాళ్ళకి గుచ్చినట్టు చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు ఫ్యూరీ రోడ్ చూస్తున్నప్పుడు మ్యాడ్ మ్యాక్స్ ప్రీక్వెల్ ఫిల్మ్స్, ఓల్డ్ ఫిల్మ్స్ చూడని వాళ్ళందరూ కూడా మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ కి కేవలం ఫ్యూరీ రోడ్ ఫిల్మ్ తోటి ఫ్యాన్స్ గా మారిపోయారు. ఒకవేళ మీరు ఫ్యూరీ రోడ్ కూడా డైరెక్ట్ గా చూడకుండా వెళ్ళారు అనుకోండి, అలాంటి రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా సీటేజ్ లోని ఆ యాక్షన్, చేజింగ్ సీక్వెన్సెస్, అడ్వెంచర్ సీన్స్ అన్ని కూడా ఎంటర్టైన్ చేస్తాయి. కానీ స్టోరీలో కనెక్ట్ అవ్వడం గానీ, ఇన్వాల్వ్ అవ్వడం గానీ, అర్థం చేసుకోవడం గానీ బాగా ఇబ్బంది పడతారు అనమాట. ఏంటి గందరగోళం మొత్తం అంతా కూడా విధ్వంసం జరుగుతుంది. అసలు దీనికి కారణం ఏంటి, ఏం జరుగుతుంది, వాడెవడు వీడెవడు, ఇలాంటి కన్ఫ్యూజన్ గానీ, డౌట్స్ గానీ అలా రైజ్ అవుతూ ఉంటాయి. చూస్తున్నంతసేపు అలా ఎంగేజింగ్ గా వెళ్తున్నప్పటికీ కంప్లీట్ గా మీరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆస్వాదించలేరు. కాబట్టి మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఇది ప్రీక్వెల్ అయినప్పటికీ కూడా ఈ మ్యాడ్ మ్యాక్స్ ప్రపంచం, ఈ వేస్ట్ ల్యాండ్ అనేది ఆస్ట్రేలియాలో అసలు ప్రపంచం అంతా క్రియేట్ అయింది. స్టోరీ ఈ ఆస్ట్రేలియా చుట్టూ ఎందుకు తిరుగుతుంది, ఈ ఇమ్మోర్టల్ జో ఎవరు, సిటిడల్ ఎవరు, ఫ్యూరియోసా ఎవరు, ఇవైనా సరే మీకు ఒక బేసిక్ ఐడియా అనేది రావాలంటే మినిమం మీరు ఫ్యూరీ రోడ్ అయినా చూసినా సరిపోతుంది. లేదు స్టోరీ పెద్దగా పట్టించుకోం బ్రో, అలా సమ్మర్ లోనే చిల్ అవ్వడానికి టైం పాస్ గురించి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం మీకు ఆ టేకింగ్ గానీ, ఆ చేజింగ్ సీక్వెన్సెస్ గానీ, సీటేజ్ లో కూర్చోబెట్టడం మాత్రమే కాదు, మతిపోయే ఎక్స్పీరియన్స్ థియేటర్స్ లో ఖచ్చితంగా ఇస్తుంది. స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వలేనప్పటికీ కూడా ర్యాంపేజ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫ్రాంచైజ్ ని దాదాపుగా 45 ఇయర్స్ నుండి నడిపిస్తున్నారు అనమాట. టెర్మినేటర్ చూసుకున్న, స్టార్ వార్స్ లో కూడా రీసెంట్ గా వచ్చిన కొత్త సీక్వెల్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. టెర్మినేటర్ కూడా సీక్వెల్స్ లో ఫెయిల్ అయింది. ఇలా అప్పటి నుండి వస్తున్న ఓల్డ్ ఫ్రాంచైజెస్ లో మిస్టేక్స్ జరుగుతున్నాయి. బట్ మ్యాడ్ మ్యాక్స్ మాత్రం అలా ఏమీ లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాగే ఈ ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్ గా పర్ఫెక్ట్ ఫిల్మ్స్ తోటి కంటిన్యూ చేయడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. విజువల్ గా స్టన్నింగ్ గైస్. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సమ్మర్ లోని ఫిల్మ్ లవర్స్ కి, హాలీవుడ్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే ట్రీట్. పోతే ఈ ఫిల్మ్ అనేది ఫ్యూరీ రోడ్ రేంజ్ లో ఉందా, దాన్ని మించేలాగా జార్జ్ మిల్లర్ గారు తీశారంటే సింపుల్ గా చెప్పొచ్చు, ఫ్యూరీ రోడ్ రేంజ్ అయితే మ్యాచ్ చేయలేకపోయింది. ఆఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ అయితే గ్రేట్ ఫిల్మే, బట్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మాత్రం ఒక పాత్ బ్రేకింగ్, గేమ్ చేంజింగ్, సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చిన మాస్టర్ పీస్. బట్ పక్కగా ఈ ఫ్యూరియోసా ఫిల్మ్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రీక్వెల్స్ ఫిల్మ్స్ లోని యాడ్ చేసుకోవచ్చు. సినిమాటోగ్రఫీ గానీ, టేకింగ్ గానీ, ఆ పిక్చరైజేషన్ గానీ బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు 4DX లో చూసిన వాళ్ళకైతే మాత్రం కిందనంతా కూడా షేక్ అయిపోతుంది అనమాట. మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఈ ఇయర్ లోని రీసెంట్ టైమ్స్ లో ఇస్తుంది. బట్ విజువల్ పరంగా మాత్రం ఫ్యూరీ రోడ్ ఇంపాక్ట్ అనేది 2015 లోనే ఇంకా గ్రేట్ గా ఇచ్చింది. ఇప్పుడు వస్తున్న ఈ 2024 లో చూస్తున్నప్పటికీ కూడా కొన్ని సీన్స్ అనేవి మనకి నార్మల్ గా అంటే బ్లాస్ట్ సీక్వెన్సెస్ అన్ని కూడా ఏదో ఆర్ట్ ఫీలింగ్ తెస్తుంది. జంకీ ఎక్సెల్ బీజిఎం కూడా చాలా బాగుంది ఫిల్మ్ లో. కాకపోతే ఫ్యూరీ రోడ్ ని మించేలాగా దాటేలాంటి బీజిఎం ని, స్కోర్ ని అయితే అందించలేదని చెప్పొచ్చు. ఇలాంటి ఫ్యూ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా క్రిస్ హెమ్స్వర్త్ కి అయితే చాలా మంచి రోల్ దొరికింది లార్డ్ డెమెంటస్ గా. తనైతే మాత్రం క్రేజీగా మ్యాట్ స్టఫ్ ని అందిస్తాడనమాట. సింపుల్ గా చెప్పాలంటే మ్యాక్స్ క్యారెక్టర్ లాగా మ్యాట్ డెమెంటస్. మోస్ట్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్ కి ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ లో విలన్స్ అయినా, హీరోస్ అయినా డైలాగ్స్ తక్కువ ఉంటాయి. బట్ డెమెంటస్ అయితే లొడ వాగుతూనే ఉంటాడు. ఇమ్మోర్టల్ జోతో ఉండేలాంటి ఆ క్లాష్, కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా క్రేజీగా ఉంటాయి అనమాట వీళ్ళిద్దరి మధ్యన. ఇక అన్యా టైలర్ జాయ్ అయితే మాత్రం ఇంపరేటర్ ఫ్యూరియోసాగా కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఇస్తుంది అనమాట. కాకపోతే ఈ క్యారెక్టర్ అయితే మాత్రం గ్రీన్ ల్యాండ్ నుండి వేస్ట్ ల్యాండ్ కి వచ్చి ఇలా ఇంపరేటర్ ఫ్యూరియోసాగా ఎలా మారింది, తన జర్నీ ఎలా తీసుకువెళ్ళింది అని చెప్పే విధానంలో మాత్రం స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఎడిట్ చేసేసారనమాట. ముఖ్యంగా ఫైనల్ యాక్ట్ అయితే డౌన్ అవ్వచ్చేమో, సింపుల్ గా అయిపోతుందేమో అనుకున్నాను. బట్ ఆ ఫైనల్ పే ఆఫ్ సినిమా అంతా అయిపోతున్నప్పుడు ఇచ్చిన ఇంపాక్ట్ అయితే లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. జార్జ్ మిల్లర్ గారి ఆ యూనిక్ క్రియేటివిటీ అలా పెరుగుతూ వస్తుందన్నమాట ప్రతి ఫిల్మ్ లోని. ఈ ఫిల్మ్ లో కూడా దానికి సంబంధించి ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వేస్ట్ ల్యాండ్ లో చాలా చూపించారు. ఆ ఫైనల్ పే ఆఫ్ అయితే కంప్లీట్ సాటిస్ఫైయింగ్ గా ఇస్తుంది. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చేసరికి అన్యా టైలర్ జాయ్ అయితే మాత్రం నాకు కనిపించలేదు. క్లియర్ గా చార్లీస్ థియరన్ ఆ ఫ్యూరీ రోడ్ లో ఉన్న గెటప్ లానే కంప్లీట్ ఫ్యూరియోసా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫైనల్ యాక్ట్ లోని గ్రేట్ స్టోరీ టెల్లింగ్ తో పాటు గ్రేట్ కాస్టింగ్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ కూడా ఫిల్మ్ కి చాలా ప్లస్ అవుతాయి. ఫైనల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 8.75/10. ఈ ఇయర్ లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ లో నాకైతే మాత్రం ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా కూడా ఒకటి. బట్ ఆ ఫ్యూరీ రోడ్ లాంటి కంప్లీట్ మాస్టర్ పీస్ గా తీసుంటే ఇంకా బాగుండేది. ఆ దగ్గర వరకు వెళ్ళారు. ఎనీవే రెగ్యులర్ ఆడియన్స్ గానీ, మూవీ లవర్స్ గానీ, హాలీవుడ్ ఫ్యాన్స్, నాన్ హాలీవుడ్ ఫ్యాన్స్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యాన్స్ అందరూ సింపుల్ గా చూసేది ఈ ఫిల్మ్ ని. పక్కగా వర్త్ అనిపిస్తుంది. థియేటర్స్ లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీలైతే పాత ఫిల్మ్స్ కూడా చూసి వెళ్ళండి. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్, కనెక్ట్ అయ్యేలాంటి ఫీలింగ్ కూడా ఇస్తుంది. ఆ రివ్యూ అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.